యూఏఈలో షేక్ జయద్ పండుగ చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అబుదాబిలో జరిగే ఒక ఫెస్టివల్కు సంబంధించిన వీడియో. ఈ వీడియో ఇప్పటిది కాదు, డిసెంబర్ 1, 2, 3 ఆ డేట్స్లో తీసిన వీడియో అన్నమాట. ఇక్కడ ఫెస్టివల్ ఎలా జరుగుతుంది దానికి సంబంధించి ఫుల్ వీడియో ఉంటుంది. అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ ఫెస్టివల్ను అబుదాబీస్ ఫస్ట్ కింగ్ షేక్ జయద్ బిన్ సుల్తాన్ అల్ నైన్ పేరు మీదుగా షేక్ జయద్ ఫెస్టివల్ అని పిలుస్తారు. ఇక్కడ స్క్రీన్ పైన ఆయన్ని చూడొచ్చు. ఇలాంటి ఫెస్టివల్స్ చాలా ప్లేస్లలో జరుగుతూ ఉంటాయి. అబుదాబి మెయిన్ సిటీలో, సిటీ అవుట్స్కట్స్ లో, ఇలా ప్రతి ప్లేస్ లో కూడా ఈ ఫెస్టివల్ అనేది జరుగుతూ ఉంటుంది. యూఏఈలో డిసెంబర్ 1, 2, 3 ఈ 3 రోజులు నేషనల్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. అందుకని ఇక్కడ చూసినట్లయితే మీకు యూఏఈ ఫ్లాగ్స్ అనేవి చాలా వరకు డిస్ప్లే చేసి ఉంచారనమాట. ఈ ఫెస్టివల్ చూడాలంటే టికెట్ తీసుకోవాలి. ఒక టికెట్ 10 dirhams అంటే 230 రూపీస్ ఉంటుంది. ఇదిగో ఈ మెయిన్ గేట్ ద్వారా లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయిపోయాము. సెక్యూరిటీ చెకింగ్స్ అన్నీ అయిపోయాయి అన్నమాట. లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇలా ఒక పెద్ద టవర్ లా కనిపిస్తుంది. వింటర్ సీజన్ వలన బయట క్లైమేట్ అనేది చాలా కూల్గా ఉంది. చాలా ప్రశాంతంగా పండుగను ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే యూఏఈ మ్యాప్ను ఎంట్రన్స్లో పెట్టారనమాట. అలాగే షేక్ జయద్ ఫెస్టివల్ అని ఇలా డిజైన్ చేశారు. ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇది యూఏఈలో 53rd నేషనల్ డే సెలబ్రేషన్. ఈ ఫెస్టివల్లో కొన్ని దేశాలకు సంబంధించిన ఎగ్జిబిషన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నది హెరిటేజ్ విలేజ్, అంటే అబుదాబి కల్చర్ను, హిస్టరీను చూపించే విధంగా ఇక్కడ ఉంటుంది. నైట్ అయితే ప్రోగ్రామ్స్ ఉంటాయి, మళ్ళీ మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ టవర్, మరొక 15 minutesలో ఈ టవర్ చుట్టూ కొన్ని ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తారంట. మనం ఎగ్జిబిషన్స్ అన్నీ చూసి వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అవ్వచ్చు. అక్కడ సన్ చూసినట్లయితే చాలా బాగా కనిపిస్తుంది. ఈ టవర్ చుట్టూ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి చాలా బిజీగా ఉన్నారు అందరూ. ఇక్కడ చూసినట్లయితే కొంతమంది ప్రోగ్రామ్స్ను కండక్ట్ చేయడానికి డాగ్స్ను అండ్ ఫాల్కన్స్ను పట్టుకొని వెళ్తున్నారు. ఈ పండగలో కొన్ని ఎగ్జిబిషన్స్ ఉంటాయని చెప్పాను కదా, కొన్ని దేశాలకు సంబంధించినది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది చైనా ఎగ్జిబిషన్ అన్నమాట. దీని లోపలికి వెళ్తే చైనాకి సంబంధించిన మార్కెట్ మొత్తం ఉంటుంది. మనకు నచ్చితే తీసుకోవచ్చు. మొత్తం వీడియో తీయలేదు, లెంత్ ఎక్కువ అవుతుందని. నెక్స్ట్ వేరే కంట్రీకి సంబంధించిన ఎగ్జిబిషన్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, కొంతమంది కనిపిస్తున్నారు కదా, వీళ్ళు యూఏఈ నేషనల్ ఫ్లాగ్లో ఉండే కలర్స్ను ఒక్కొక్కరు వేసుకున్నారనమాట. వీళ్ళు నైట్ ప్రోగ్రామ్స్ను కండక్ట్ చేస్తారు. ఈ డిస్ప్లేలో కనిపిస్తున్నవి యూఏఈ నేషనల్ డే సెలబ్రేషన్స్. అల్లంత దూరంలో ఈ టవర్ చుట్టూ చాలా మంది తిరుగుతూ ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో దగ్గరగా వెళ్ళి చూసేద్దాం రండి. వీళ్ళంతా క్యామిల్స్, హార్స్ పైన కూర్చొని యూఏఈ నేషనల్ ఫ్లాగ్స్తో తిరుగుతూ ఉన్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఇలా తిరుగుతున్నారు. ఇవి చూస్తే మన ఊర్లో ఊరేగింపులు గుర్తొస్తున్నాయి. ఓల్డెన్ డేస్లో ఎడారిలో క్యామిల్స్తోనే అన్ని పనులు చేయించుకునే వాళ్ళు. అక్కడ అలా ఊరేగింపు జరుగుతుంటే ఇక్కడ మంచి స్వీట్ స్మెల్ వస్తుంది. ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూసాము. హల్వాలా కనిపిస్తుంది. వేడి వేడిగా రెడీ చేస్తున్నారు. అప్పటికప్పుడు తినమని శాంపిల్గా కొంచెం ఇచ్చారు. అది తిన్న తర్వాత మన కుమారస్వామి ప్రసాదం ఉంటుంది కదా, అలాగే ఉంది డేట్స్ హల్వా.
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి అరబిక్ ట్రెడిషనల్ వంటకాలు. ఇవి చూడటానికి బూరెల్లాగే ఉన్నాయి. వీటి పేరు లుకైమత్ అంట. నెక్స్ట్ వచ్చి వీటిని టేస్ట్ చేద్దాము. ఇక్కడ నుంచి అటువైపుకు వెళ్తే ఎగ్జిబిషన్స్ కనిపిస్తున్నాయి. ఇది సౌత్ ఆఫ్రికా ఎగ్జిబిషన్ అన్నమాట. వీడియోలు ఎంత అవ్వకుండా చిన్న చిన్న బిట్స్లో చూపిస్తాను, చూసేయండి. ఈ డాన్స్ అబుదాబి ట్రెడిషనల్ ఎమిరేటీ డాన్స్. ఇక్కడ ఇంకొక రకమైన డాన్స్ను చేస్తున్నారు. అచ్చం మన ఊర్లో అమ్మవారి పండుగ సెలబ్రేషన్లా అనిపిస్తుంది. వీళ్ళు యుఏఈ నేషనల్ ఫ్లాగ్ లో ఉండే కలర్స్ కి సంబంధించిన డ్రెస్సెస్ వేసుకొని డాన్స్ చేస్తున్నారు. ఇక్కడ ఈ రెడ్ అండ్ గ్రీన్ డ్రెస్ అమ్మాయిలు డాన్స్ ఎరగదీసేశారు, ఒకసారి చూసేయండి. అక్కడ డాన్స్ చూస్తుంటే ఈ స్మెల్ బాగా వస్తుంది. ఈ లుకీమత్ కోసం వెయిట్ చేస్తున్నాము. వీటిని వేడివేడి ఆయిల్లో పునుగుల్లా వేసి బాగా వేయిస్తున్నారు. బెల్లం పాకంలో వీటిని వేసి అలాగే వేసే ముందు క్రింద ప్లేట్లో కొంచెం నువ్వులు చల్లుతున్నారు. అలాగే వేసిన తర్వాత కూడా కొంచెం పైన నువ్వులు చల్లి ఇస్తున్నారు అన్నమాట. ఎలా ఉంటుందో చూడాలి. ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాము. చూడటానికి మంచి కలర్ఫుల్గా ఉంది. స్మెల్ కూడా బాగా వస్తుంది. టేస్ట్ చేసి చూద్దాం. పైన నువ్వులు, బయట స్వీట్గా, లోపల క్రిస్పీగా ఉంది. టేస్ట్ చాలా బాగుంది. అబుదాబికి సంబంధించిన పొలిటీషియన్స్ ఎవరో వచ్చినట్లున్నారు. వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నారు అన్నమాట.
ఇలా వీళ్ళంతా ఇక్కడున్న టవర్ చుట్టూ తిరుగుతున్నారు. ఆ టవర్ దగ్గర ఫుల్గా క్రౌడ్ ఉంది. అక్కడి నుంచి ఆ టవర్ క్రింద కొన్ని ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు. అవి కూడా చూసేద్దాం రండి. ఇప్పుడు ఈ టవర్ కింద చిన్న చిన్న వాటర్ ఫౌంటైన్స్ ను వేస్తున్నారు యుఏఈ నేషనల్ ఫ్లాగ్స్ తో. ఇక్కడ అందరూ చిన్నపిల్లలు కూడా ఆడుకుంటున్నారు. అసలు స్కిప్ చేయొద్దు, నెక్స్ట్ వచ్చేది ఇంకా బాగుంటుంది. ఈ టవర్ కింద కొంతమంది డప్పులు వాయిస్తూ డాన్స్ చేస్తున్నారు. గ్రూప్ గా ఫామ్ అయ్యి చుట్టూ తిరుగుతున్నారు. లాస్ట్ మినిట్లో ప్రతి ఒక్కరు కూడా ఇలా కర్రలను పైకి పెట్టి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నారు. దీని తర్వాత ఇంకొక వైపు చుట్టూ ఇలా అందరూ కూర్చున్నారు. ఇక్కడ ఇంకో రకమైన డాన్స్ జరుగుతుంది. ఈ ఎంట్రన్స్ నుంచి ఇంకో వైపు వెళ్తే మరికొన్ని ఎగ్జిబిషన్స్ ఉన్నాయి. అవన్నీ చూపిస్తాను, వచ్చేయండి. ఇదిగో ఇక్కడ జపాన్ ఎగ్జిబిషన్ లా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇలా లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఈ అమ్మాయి జపాన్ అమ్మాయి మనం ఇండియా అని గుర్తుపట్టింది, పలకరిస్తుంది. ఈ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ అయితే మనం కూడా వేసుకునే విధంగా ఫుల్గా ఉన్నాయన్నమాట. ట్రెడిషనల్ డ్రెస్సెస్ అనుకుంటా జపాన్కి సంబంధించి. ఇక్కడ చూసారా, ఈయన అప్పటికప్పుడు హ్యాండ్తో అల్లి అమ్ముతున్నారు. ఇవన్నీ హ్యాండ్ మేడ్. ఇక్కడ మనం ఒకటి గమనించవచ్చు. ఆ ఫొటోస్లో కనిపిస్తున్నది అబుదాబి రూలర్స్. ఒకప్పుడు అబుదాబి ఎలా ఉండేది అనేది
ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తున్నారు. ఓల్డెన్ డేస్లో వాడే వస్తువులు అన్నీ అన్నమాట. కంట్రీ డెవలప్ కాకముందు ఓల్డెన్ డేస్లో హౌస్ ఎలా ఉండేది అనేది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే కొంతమంది హ్యాండ్మేడ్ తాళ్ళను అలాగే ఖురాన్ అమ్ముతున్నారు. అలాగే కొంతమంది ఉమెన్స్ హ్యాండ్తో అల్లిన మ్యాట్స్ని కూడా అమ్ముతున్నారనమాట. ఇవన్నీ చూస్తుంటే ఓల్డెన్ డేస్లో కిరోసిన్ బుడ్డీలతో ఒకప్పుడు ప్రపంచం మొత్తం ఒకేలా ఉండేదేమో. ఆ తర్వాత క్రౌడ్ చాలా ఎక్కువ అవుతుంది. లాస్ట్లో ఫైర్ వర్క్స్ ఉన్నాయంట, నాకు తెలీదు. మేము రిటర్న్ అయిపోయాము. క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయేమో అనుకున్నాము, కానీ ఫైర్ వర్క్స్ ఉన్నాయన్న విషయం మాకు తెలీదు. మేము మిస్ అయిపోయామన్నమాట. సరేలే బస్ దగ్గర వరకు వచ్చాం కదా అని స్టార్ట్ అయిపోయాము. అలాగే ఈ December 1st, 2nd, 3rd ఈ 3 days కూడా సిటీ మొత్తం మంచిగా డెకరేషన్తో కలకల్లాడుతుంది.